First question, what is the area of a rhombus in centimeter square whose side is 20 centimeter and one of the diagonal is 24 centimeter? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలి అంటే మనకు రాంబస్ అనేది ఎలా ఉంటుంది అనేది ఐడియా ఉండాలి. ఓకేనా? రాంబస్ అనేది ఇది తప్పు. రాంబస్ అనేది ఇలానే ఉంటుంది. నాకు డ్రాయింగ్ పర్ఫెక్ట్గా రాలేదు, ఐఎమ్ సారీ. ఏబిసి అండ్ సి, ఇది డి. ఇప్పుడు మనకు క్వశ్చన్లో సైడ్ అనేది ఇచ్చారు. సైడ్ అనేది ఒకటి 20 సెంటీమీటర్స్ ఇచ్చారు. డయాగోనల్ వచ్చేసి 24 అని ఇచ్చారు. 24 అంటే ఇటు 12 ఇటు 12. ఓకేనా? ఇప్పుడు మనల్ని క్వశ్చన్లో ఏం అడుగుతారు అంటే ఏరియా అనేది అడుగుతారు. ఒక రాంబస్కి ఏరియా అంటే ఏంటిది? 1/2 ఇంటూ D1 ఇంటూ D2. D1 అంటే ఏంటిది? డయాగోనల్ ఆఫ్ 1 అండ్ డయాగోనల్ 2. ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏంటిదంటే ఒకటే సైడ్ది ఇచ్చారు. ఒకటి 20 సెంటీమీటర్స్, ఒకటేమో 24 డయాగోనల్ ఇచ్చిండు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది కదా, నేను ఇలా డ్రా చేస్తున్నాను చూడండి. ఇది 20 సెంటీమీటర్స్ మనకు తెలుసు, కానీ ఇది ఎంత వస్తుంది అనేది మనకు తెలియదు. ఓకేనా? సో ఇప్పుడు మనం దీన్ని ఫైండ్ చేయాలంటే ఫస్ట్ మనం D2ని ఫైండ్ చేయాలి. ఓకేనా? D2ని ఫైండ్ చేయాలి అంటే ఇది 20, మనకు ఇందులో హాఫ్ అనేది 24 ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేయాలి అంటే నేను మళ్ళీ ఒకసారి డ్రా చేసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ డ్రా చేసిన కదా చూడండి, ఇక్కడ 20, ఇక్కడ 12. ఓకేనా? ఇక్కడ మనకు రాంబస్ అనేది ఎలా ఉందంటే ఇలా ఉంటుంది కదా. సో ఇది హాఫ్ కదా, ఈ హాఫ్ని ఫైండ్ చేయాలి అంటే మనం ఈ 24లో హాఫ్ తీసుకోవాలి. ఓకేనా? మనం అండర్ రూట్, ఇక్కడ మన క్వశ్చన్లో 20 ఇచ్చింది కదా, ఈ 20 స్క్వేర్లకి వెళ్ళి ఇది 20 స్క్వేర్, దీనిలోకి వెళ్ళి ఈ 12ని మైనస్ చేస్తే మనకు ఇక్కడ ఎంత వాల్యూ వస్తుంది అనేది తెలుస్తుంది. హాఫ్ 12, ఇంకో హాఫ్ 12, కానీ ఇంకొక దానికి ఇవ్వలేదు. సో దానికి రావాలంటే మీరు 12 స్క్వేర్ని మైనస్ చేయండి. చేస్తే ఎంత వస్తుంది? ఇది అనేది అండర్ రూట్ 400 మైనస్ 144, అండర్ రూట్ 256 వస్తుంది. 256 అంటే ఇది 16 స్క్వేర్. ఓకేనా? ఇప్పుడు మనకు డయాగోనల్ అంటే ఒక హాఫ్ మాత్రమే ఫైండ్ చేసినాం. ఇంకో హాఫ్ ఫైండ్ చేయాలంటే 16 ఇంటూ 2 చేయండి. చేస్తే మీకు 32 సెంటీమీటర్స్ వస్తుంది. ఓకేనా? ఇది అనేది D2 వాల్యూ. ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఏరియా ఎంత? 1/2 ఇంటూ D1 ఇంటూ D2 కదా. సో 1/2, D1 వాల్యూ మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చింది 24. ఇది మనం ఇంతకుముందు ఫైండ్ చేసిందంతా 32. దీన్ని చేస్తే 384 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. ఓకేనా? ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, one side of a rhombus is 13 centimeter and one of its diagonal is 24 centimeters. What is the area in centimeter square? మనం పైన ఎలా అయితే సాల్వ్ చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సాల్వ్ చేయాలి. దీన్ని కూడా రాంబస్కి మనకు వన్ సైడ్ అనేది 13 సెంటీమీటర్స్ ఇచ్చారు. వన్ ఆఫ్ డయాగోనల్ అనేది 24 అంటే ఇటు 12 మనం ఇంకొకటి డయాగోనల్ అనేది ఫైండ్ చేయాలి. ఏరియా ఫైండ్ చేయాలంటే ఏరియా ఏమొస్తుంది? 1/2 ఇంటూ D1 ఇంటూ D2. సో మనం D2ని ఫైండ్ చేయాలి అంటే మనకనేది ఇలా ఉంది. ఒకటేమో 13 సెంటీమీటర్స్ ఉంది, ఇంకొకటి వచ్చేసేమో 12 ఉంది. ఓకేనా? సో దీన్ని ఫైండ్ చేయాలి. దీన్ని ఫైండ్ చేయాలంటే ఏం చేయాలి? సేమ్ అండర్ రూట్లో మనం వేయాలి. దీనిలోకి దీన్ని మైనస్ చేస్తే మనకి వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా? 13 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్ చేస్తే ఇదంతా వస్తుంది. 13 స్క్వేర్ అనేది 169 మైనస్ 140. ఓకేనా? మీకు కనిపిస్తుందా? చేస్తే ఎంత వస్తుంది? దీన్ని మైనస్ చేస్తే అండర్ రూట్ 25 వస్తుంది. ఇది 5 వస్తుంది. సో ఇప్పుడు మనకి ఈ సైడ్ అనేది వచ్చింది. సో రాంబస్కి 2 సైడ్స్ ఉంటాయి. హాఫ్ మాత్రమే పాయింట్ చేసిన, ఇంకో హాఫ్ రావాలంటే 2 ఇంటూ 5 ఎంత? 10 సెంటీమీటర్స్. ఓకేనా? మనం D2 అనేది ఫైండ్ చేసేసినాం. ఇప్పుడు ఏరియా ఆఫ్ రాంబస్ని ఫార్ములా ఇక్కడ వేసుకుందాం. 1/2 ఇంటూ D1 ఇంటూ
D2. ఓకేనా, 1/2 ఇంటూ క్వశ్చన్లో మనకు ఆల్రెడీ ఒకటి ఇచ్చారు 24, ఇంకొకటి వచ్చేసి ఎంత 10, 2 1s 2 2s 4, 12 10s ఎంత 120 centimeter square. Option C is the correct answer. Thank you for watching. Please subscribe my YouTube channel.